హాయ్ హలో ఈరోజు మీ అందరికీ కృష్ణా డిస్టిక్ వాళ్ళు ఆవకాయ ఎలా పెడతారు అనేది చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఆవకాయకి పెట్టే కాయలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా తొడాలు మొత్తం తీసేసుకుని పైన బ్లాక్గా ఏమైనా ఉంటే కనుక అదంతా క్లీన్గా నీట్గా చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా చేసామో ఆ రోజు మేము. అలా చేసి ఒక 2 సార్లు కడిగేసేసి పక్కన పెట్టుకుని ఒక క్లాత్తో తుడిసేయండి. క్లాత్తో తుడిసింది మిస్ అయ్యింది. ఇప్పుడు చూసారా అంగు పక్కన క్లాత్తో తుడిసి పక్కన పెట్టాము. ఇప్పుడు ఒక కత్తిపెట్టి తీసుకుని దాన్ని కోస్తున్నారు. కోసిన తర్వాత మధ్యలో పప్పు ఉంటుంది కదా, అది లోపల ఒక పొరలా ఉంటుంది, అది కూడా తీసేసేయాలి. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నా కదా, అలా నీట్గా చేసుకుని ఒకే సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. వీటిల్లోకి మెంతులు వేపుతున్నామండి. మెంతులు, అలాగే కారం, ఆవాల్లో కొంచెం మెంతులు వేసి రెండు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ అండి, ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నారు. ఆయిల్లో కొంచెం పసుపు వేసారు. ఇప్పుడు చూసారా కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలు కోసుకున్నాం కదా, ఒకసారి చూడండి. ఇవి 2 గుంచాల ముక్కలు అయినాయండి, 2 గుంచాల ముక్కలు. దీంట్లోకి కారం, ఇదేంటి సాల్ట్ అండి, దాంట్లో కారం మెంతులు వేశారు. సాల్ట్ కూడా పచ్చడి సాల్ట్ అంటే కొట్టులో ఇస్తారంట, అలా కొట్టులో బయట తీసుకొచ్చింది. ఇంకో చూడండి సాల్ట్ వేస్తారు. తర్వాత ఇందాక మనం వేపుకున్నాం కదా మెంతులు, ఆవాలు, అవి కూడా పొడి చేసుకుని 2 తవ్వలు వేసుకున్నారు. వాళ్ళ సైడు మరకాలు అలా మాట్లాడతారు, మన ఈస్ట్ గోదావరి సైడ్ ఏమో తవ్వలు అంటాము. ఇవన్నీ కలిపేశారు. మెంతిపిండి, కారము, మెంతులు, సాల్టు ఇవన్నీ కలిపేసారు చూడండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు వచ్చేసేసి ఆయిల్లో వేయాలి. ఇందాక పసుపు వేసుకున్నాం కదా ఆయిల్లో, ఆ ఆయిల్లో ముక్కలు వేసారు. చూడండి మొత్తం ఆయిల్కి ముక్కలు పట్టేలా మొత్తం కలుపుకొని ఆ ముక్కల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కారంలో వేస్తారు. ఆ కారం బాగా పట్టేలాగా కలిపి, ఆయిల్ ఉంటుంది కాబట్టి ముక్క చుట్టూ కారము, ఉప్పు అన్నీ బాగా పడతాయి. ఒకసారి చూడండి, అంగో అలా పట్టించాలి. చూడండి అంగో ఆ విధంగా ఒక టబ్లో వేసుకున్నారు. అదేవిధంగా వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకుంటాం కదా, అవి కూడా ఆయిల్లో డిప్ చేసి అలా కారంలో వేయాలి. చూడండి అంగో ఆయిల్లో వేస్తున్నారు. ఆయిల్లో వేసి తీసి మళ్ళీ కారంలో వేసి కారం బాగా పట్టేటట్టు కలిపి వీళ్ళు ఆయిల్లో పసుపు ఎందుకు వేస్తారంటే పచ్చడి అనేది నిలవ ఉండాలి కదా, పాడైపోకుండా ఉండడానికి ఆయిల్లో పసుపు అనేది వేస్తారు. చూసారా ముక్కలకు మొత్తం కారం పట్టింది, అలాగే వెల్లుల్లిపాయలకు కూడా కారం పట్టింది. ఇప్పుడు మిగిలిన నూనె మొత్తం పైన పోసేస్తారు. పోసేసిన తర్వాత ఒకసారి చూడండి, దీన్ని ఇంకా కలపరండి, ఇలాగే ఉంచేస్తారు వీళ్ళు. కలపకుండా ఈ ముక్కలు ఆయిల్ వేసి ఇలాగే ఉంచేసంగో చూసారు కదా, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఒక క్లాత్ కట్టేస్తారండి. క్లాత్ కట్టేసింది వీళ్ళు ఏం చేసి దీంట్లో వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. అదేం చేస్తారు అంగో చూడండి, నెక్స్ట్ డే వేసారన్నమాట వెల్లుల్లి పేస్ట్. ఆ రోజు వేయలేదు, ఇంకా కొంతమంది ఆ రోజే కలిపేస్తారు, వీళ్ళు నెక్స్ట్ డే కలిపారు. అంగో వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేసేసి కలిపారు. చూడండి నెక్స్ట్ డే తీసి కలుపుతుంటే ఉంది, చాలా బాగుందండి. అసలు మీ ఎవరికైనా కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే కనుక ఇలాగే చేస్తారా లేక వేరే విధంగా చేస్తారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి చూసారు కదా, సూపర్ ఉందండి చూడడానికి అయితే మాత్రం. నిన్నైతే ఆయిల్ వేసినప్పుడు మాకు అసలు ఆయిల్ వేసినట్టే అనిపించలేదు, కానీ మార్నింగ్కి చాలా ఆయిల్ పైకి వచ్చింది. అంటే ఇవన్నీ 2 గుంచాల ముక్కలకండి. థ్యాంక్ యూ.